హలో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ఎర్రబాబు గారు వెంటనే లండన్ నుంచి ఇండియా వచ్చేయాలి. అదేంటి? ఆడు అక్కడుంటే ఇక్కడ నేనేం చేయను? నాకు నా కూతురు సెంటిమెంట్, వాడికి వాడి బాబాయి పిన్ని సెంటిమెంట్. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో బాగా ఆలోచించు. బావా, హీరోయిన్ బేస్ మేంచి షార్ట్ జూమ్ బ్యాక్ చేసేసరికి విలన్ వచ్చి ఆ సినిమా భాష మానేసి మామూలుగా మాట్లాడరాదురా. ఇక్కడే ఉంది ట్విస్ట్. అక్కడ కాదురా ట్విస్ట్, ఇక్కడిస్తా అసలు సిసలైన ట్విస్ట్. ఈడు నడకేసులో లేదా స్లో మోషనా? ఏమండి ఆదినారాయణ గారు, నువ్వేమో మా బాబును కాకా పట్టేసి నాకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేస్తావా? నీ కొడుకు ఎర్రబాబు గారు మా అమ్మాయిని లైన్లో పెట్టేసి మా ఆస్తి అంతా దొబ్బేయాలని చూస్తాడా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? దద్దమని అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ గానే చెప్పాడు. ఇన్నాళ్ళు ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావు. ఇంకా ఛాన్స్ ఇవ్వను. ఊరు వెళ్ళిపోతా. హైదరాబాద్ నుంచి వచ్చి జోకులేకమ్మా. లండన్ లో ఉన్న ఎర్రబాబు గాడి కాలాలంటే ఇక్కడిని పట్టించాలి. అగ్గిపెట్టి తెచ్చుకున్నా. ఏయ్! ఈ శలపతి గాడితో సినిమా జోకులు వద్దమ్మా. మీరంటే ఎర్రబాబు గాడికి తెగ పేణం కదా. నీ పేణం తీశాననుకో, లగెత్తుకొస్తాడు లండన్ నుంచి లంక పెళ్లికి. అరే చలపతి, నీకు నీ అన్నకి ఇలాంటి సాగు తెలివితేటలు ఉన్నాయని మా వాడు ముందే ఫోన్ చేసి చెప్పాడురా. ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుండా లంకపల్లి నుంచి లండన్ వరకు వెళ్ళినవాడు. నువ్వు వేసే చెత్త ఐడియాలు మా వాడికి వెరీ ఈజీగా తెలిసిపోతారా పువ్వా. ఇప్పుడు ఇస్తారా నీకు ఫైనల్ టెస్ట్? అటు ప్యాన్ చేసి చూడు. ఏంట్రా సోపు ఊరంతా వస్తున్నారు. వీడికి అంత సీన్ లేదా, నేనే ఆగమన్నా. ఇప్పటికే ఎక్కువ వచ్చారు. చలపతి, ఎంతకాలం నువ్వేం చేసినా మీ నాన్నగారు మోహన్ చూసి ఊరుకున్నాను, కానీ రోజు రోజుకి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బుద్ధి చెప్పండి రా. బావా, ఫోన్ వచ్చింది బావా నీకు. నువ్వే చూడరా. అలా బావా, ఇన్ని బూతులు నేను తట్టుకోలేను. ఆ ఎర్రబాబు గారు నేను నోటుకొచ్చాడల్లా తిట్టేస్తున్నాడు. నువ్వు విను, వెంటనే ఊరేసు చచ్చిపోతావు. అందుకే కదరా నిన్న మంది. యా ఇప్పుడు ఇస్తా చూడు. రే ఎర్రబాబు, ఎలా ఉంది నచ్చిన షాకు? నాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావురా. పోనీలే కదా అని నేను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. తోక ముడుచుకొని ఎలా వచ్చావు అలా వెళ్ళు. అర్థమైందా? అర్థం కావాల్సింది నాకు కాదు, నీకు. ఏంట్రా ఇంకా గొంతులేస్తుంది? నేను చెప్పేది వింటే నీ గొంతు అడిపోద్ది. నీ సాగు తెలివితేటలు నా దగ్గర కాదు. నువ్వు ఇలా ఎదవేసాలు ఎత్తావని ముందే నాకు తెలిసి నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అన్నట్టు మీకు బ్యాడ్ న్యూస్ అండి. మీ తమ్ముడు గారు శలపాయి గారు సాగు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారండి. ఆడికి పట్టిన గతే మీకు పట్టకుండా చూసుకోండి. ఈ ఎర్రబాబు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆడు ఏటికి ఎదురీదే మనిషి. నేను వచ్చింది పూజ కోసం. పూజను తీసుకునే ఈ ఊరి నుంచి వెళ్తా. నీళ్ళంటోళ్ళు 1000 మంది వచ్చినా నన్నేం పేకలేరు. హాయ్, మిమ్మల్ని మేమేం పేగలమండి, మీరు పెద్దోరు. అందుకే మీకు తెలిసి ఇంకో పెద్ద ఆయన ఉన్నారే, అదేనండి మీకు కాబోయే వియ్యంకులోరు. శ్రీ గారిని ఇంకో గంటలో కలవబోతున్నానండి. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. పూజను తీసుకునే ఈ ఊరి నుంచి వెళ్తా. ఏంటి బావా అలా డల్ అయిపోయావు? ఆడి దెబ్బకి ఫీజు కట్ అయిపోయిందా? ఆ ఎర్రబాబు గారి సంగతి నాకు బాగా తెలుసు బావా. ఆడు చాలా మొండోడు. ఒక్కసారి పట్టు పెడితే వదలడాడు. ఆడు గ్యారంటీగా మన పూజను కలిసి తీరతాడు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నువ్వు శత్రువు అయ్యకంటే వాళ్ళిద్దరిని నువ్వు మంచి మనసుతో కలిపావు అనుకో, కనీసం నీ గౌరవమైనా దక్కుద్ది బావా. ఆలోచించుకో. నిజమేరా, వాడు తెలివితేటల ముందు నేను ఓడిపోయాను. వాడు ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి తీసురా. అలాగే. ఎరా ఎర్రబాబు, ఎరా ఎక్కడ ఉన్నారా? ఏంటి పెప్పర్ పాట అంటే ఏంటది? ఓహో బారా, మందేద్దాం వచ్చేస్తున్నాను. అవునారా బుల్లిబాబు, బాగున్నారా? నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. ఐ థింక్ ఈస్ మిస్టర్ బుల్లిబాబు. యా, నైస్ టు మీట్ యు. ఐ యామ్ క్రిస్ ఫ్రమ్ ఇండియా. ఓకే, నేను ఇంకా ఆఫ్రికా అనుకున్నాను. నో, ఖైరతాబాద్. అక్కడ కూడా ఖైరతాబాద్ ఉందా? ఏడ్చేవలేరా, ఇంకేంట్రా విశేషాలు? నీ దెబ్బకి మా బావగాడి ఫీజు కట్ట నేను ఉన్నపలంగా తీసుకొచ్చామన్నాడు. పద. పూజ ఎలా ఉందిరా? ఒరే, పూజ అంటే గుర్తొచ్చిందిరా. రోజు నీ గురించే తలుసుకుంటా బాధపడుతుంది పాపం. మా బావే నిన్ను తన కలవనివ్వకుండా చేస్తున్నాడని దాన్ని తెలీదు. పర్లేదులేరా, పద. సరే పద. మీరు కూడా రండి. నేను ఎందుకు లేరు బాబు, నువ్వు వెళ్ళి పూజను కలు.
యారా బులిబాబు, చక్రవర్తి గారికి చాలా ఇళ్ళు ఉన్నట్టున్నాయి. ఇది కూడా అయిందేనా? పూజ కూడా ఇక్కడే ఉందా? మా బావకి సర్ప్రైజ్ ఇస్తాం అలవాడు కదా, పూజని ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు. బావా, మన ఎర్రబాబు వచ్చాడు బావా. బులిబాబు, పూజ ఎక్కడరా? ఇక నుంచి పూజ అనే మాట నీ నోట్లోంచి రాకుండా ఉండడానికి నీకెంత కావాలి? పూజను మర్చిపోవడానికి ఏం కావాలి? నీ ప్రాణాలు కావాలి. రేయ్, ఏయ్! ఏ కాలిందా? మాకు కాల్దా? అసలు అంత ఇష్టం లేనాడు మా బాబాయ్ని పిన్ని నమ్మించి ఊరి నుంచి నన్ను ఎందుకు పిలిపించావు? అవునరా, కావాలని పిలిపించాను. ఇక్కడ పూజకి కోటీశ్వరుడు సంబంధం రెడీగా ఉంటే వాళ్ళని కాదని నిన్నెలాలు చేసుకుంటా అనుకున్నావు. అసలు నీ వెనకాల ఏముందనరా? అంటే లండన్ రమ్మనగానే ఊపుకుంటూ వచ్చేయడమే. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? అరే అసలు ఏ అర్హతుందనరా నా కూతురు నీకు ఇవ్వాలి? హ, నీ కూతురు ఆడదే, నేను మగాణ్ణి. అది చాలదా అర్హత? అన్నిటిని మించి పూజ నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను. ఏంట్రా ప్రాణం? 20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకుని చూసుకుని నేనెక్కువ, 20 రోజులు ప్రేమించి నువ్వెక్కువ? అదే నేను అడుగుతున్నాను. 20 ఏళ్ళు పెంచి నువ్వెక్కువ, మిగిలిన 80 ఏళ్ళు గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకున్న నేనెక్కువ. ఆ? ఏంట్రా ప్రేమ ప్రేమ అని అవుతావు? నా కూతురికి ఆకలితే ప్రేమను పెడతావా? ఏ నువ్వు డబ్బు పెడతావా? ఈ ఎర్రబాబు గారికి ప్రేమించడం తెలిసినట్టే పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో కూడా బాగా తెలుసు. నోర్మై, ఏయ్! ఏంటి చించుకుంటున్నావు? నువ్వు అరిసినా బెదిరించినా పూజ లేకుండా ఈ ఎర్రబాబు లండన్ నుంచి లాక్కపల్లి వెళ్ళడం. బావా, బావా ఏంటి బావా ఇది? నువ్వు చెప్పిందేంటి, చేసేదేంటి? జాన్ టేక్ హిమ్ అవే. వదలండ్రా. ఏరా ప్రేమ ప్రేమ నేర్చావు? 4 కరెన్సీ కట్లు పడేస్తే నా కాలు కింద పడి నలిగిపోతుందిరా నీ ప్రేమ. లే, ఇప్పుడు లేచి పూజని తీసుకెళ్ళు. పూజ, నువ్వు ఆగు పూజ. నువ్వు వెళ్ళొద్దు పూజ, నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు లేస్తాడు పూజ. ఆడు ప్రేమనాడు గెలిపించుకుంటాడు. రే ఎర్రబాబు చూడరా, నీ పూజ వచ్చిందిరా. నీ ప్రేమ నువ్వే కాపాడుకోరా. రే మా బావ నీకు ఏ అర్హత ఉందని అడిగాడు రా. రే నీకు ఏ అర్హత ఉందో చూపించరా. రే ఎర్రబాబు లేచి నీ గోదావరి దప్పేంటో చూపించరా. లేరా రే ఎర్రబాబు. రే బావా లేస్తాడు బావా. రే ఎర్రబాబు లేరా. లే రేయ్, రే లేరా. ఏంట్రా అంత ఓవర్ యాక్షన్? బావా ఇది అన్యాయం బావా. నోర్మై, వెనకరా గో. Dad, you're a cheat, Dad. Yerbabu, Yerbabu, Yerbabu,
చెయ్యి పడిందో ఇదేరా గోదావరి దప్పంటే కొట్ట పూజ నీకిదే నా సవాల్. ఇంకా గంటన్నర లండన్ లో ఉంటా. నీకు దమ్ముంటే నీ లండన్ మొత్తం తెచ్చుకో. నీ లండన్ మొత్తం ఒక ఎత్తు, నేను నా ప్రేమ ఒక ఎత్తు. ఛాలెంజ్. చూడు చక్రవర్తి, డబ్బుకి చరిత్ర లేదు, ప్రేమ లేకుండా చరిత్ర లేదు. నేను తలుచుకుంటే ఇప్పుడు నేనేమైనా చేయగలను. అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు. చూడు, పూజలు లండన్ నుంచి ఇండియా తీసుకెళ్లకుండా ఎవడూ ఆపలేడు. ఏయ్, డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో, మనసుల్ని కొనలేవు. రే, మనుషుల గురించి మనసుల గురించి మృగానికి చెప్తావేంట్రా? పదా రా పూజ. పూజ, ఇప్పటికైనా మనిషిలా మారడానికి ప్రయత్నించు. గో.